పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్ మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. 9 పబ్స్పై కేసులు నమోదు చేసింది ఈగల్ టీం. పబ్స్ యాజమానులకు నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో 3 పబ్ యజమానులతో సంబంధాలు ఉన్నట్టుగా తేలింది. డ్రగ్ పార్టీలు నిర్వహించినట్టుగా గుర్తించింది ఈగల్ టీం. అలాగే ప్రిజమ్ పబ్ ఒకటి, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, అలాగే బ్లాక్ 22, వాక్కోరా పబ్, అలాగే బ్రాడ్వే పబ్స్లో పార్టీలు జరిగినట్లుగా ఈగల్ టీం విచారణలో తేలింది. వాక్కోరా పబ్, అలాగే బ్రాడ్వే యజమానులపైన కూడా కేసు నమోదు చేసింది ఈగల్ టీం. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి. సో ఈ పబ్స్ పేర్లు అన్నీ కూడా తరచూ వినబడుతూ ఉంటాయి, కానీ ఇక్కడ డ్రగ్స్ గలీజు దందా నడుస్తుందని ఎవరు గుర్తించలేదు. ఏం చెప్తున్నారు ఈగల్ టీం సభ్యులు? ఇంకా ఎంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది పేర్లు? ప్రస్తుతం ఈ 9 పబ్స్ యజమానులపై ఎప్పుడు చర్యలు ఉంటాయి? ఏంటి అప్డేట్స్? అరే, అయితే ఈగల్ టీం దూకుడు పెంచింది. హైదరాబాద్ లో వివిధ రెస్టారెంట్లపై, దాంతో పాటు పబ్బులపై దాడులు చేశారు ఈగల్ టీం. దీంతో అందులో భాగంగా నిన్న సూర్యని అదుపులోకి తీసుకున్నారు. సూర్యతో పాటు మరో 5గురు కూడా అదుపులో తీసుకొని విచారణ చేపట్టారు. దీంతో మల్నాడు కొంపల్లి ఏరియాలో మల్నాడు రెస్టారెంట్ నడుపుతుంటారు సూర్య ఈ విధంగా మత్తు పదార్థాలు తీసుకురావడం, విక్రయించడం ఇదంతా చేస్తుండేవారు. ఆయనతో పాటు మరికొంతమంది పబ్బులతోటి, దాంతో పాటు కొంతమంది రెస్టారెంట్లతోటి సూర్యకు సంబంధాలు ఉన్నట్లు ఈగల్ టీం గుర్తించింది. దీంతో వివిధ పబ్బులకు కావచ్చు, దాంతో పాటు రెస్టారెంట్లకు నోటీసులు ఇచ్చారు, యజమానులకు నోటీసులు ఇచ్చారు. అందులో ముఖ్యంగా 9 పబ్బుల పైన కేసులు కూడా నమోదు చేస్తుంది ఈగల్ టీం. అందులో నిజం పబ్బు కావచ్చు, తరచుగా వినిపించేట పబ్బులతో పాటు చుట్టుపక్కల ఉన్న పబ్బులు కేంద్రంగా ఈ విధంగా డ్రగ్స్ విక్రయించడం, మత్తు పదార్థాలు విక్రయించడం అంతా కొనసాగుతుంది. వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకురావడం, వాటిని ఇక్కడ విక్రయించడం, ఈ విధంగా చాలా మందికి బానిసలుగా చేయడం ఇదంతా జరుగుతుంది. ఇదంతా ఒక బిజినెస్ దందాలుగా కొనసాగుతుంది, ఈ డ్రగ్స్ మాఫియాలుగా కొనసాగుతుంది. అయితే సూర్యని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈగల్ టీం కు చాలా విషయాలు తెలిసాయి. వివిధ పబ్బులకు సూర్యనే కొంత సరఫరా చేయడం, సూర్యతో పాటు మరికొంతమంది ఇందులో ఉన్నారు. అందుకే అందులో 9 పబ్బులను గుర్తించి 9 పబ్బులకు నోటీసులు ఇచ్చారు. వాళ్ళని విచారణకు హాజరు కావాలి. దీని మీద ఇంకా దూకుడు మిగతా పబ్బులు కావచ్చు, మిగతా రెస్టారెంట్ల మీద కూడా ఫోకస్ పెట్టింది ఈగల్ టీం. హరి, ఆల్ రైట్ రవిచంద్ర.